అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారి కథ తలచినదే వినబోతున్నారు. ఆ అమ్మాయి కస్తూరి, కాస్త కాఫీ ఇస్తావా? కోడల్ని కాఫీ అడిగిన అమ్మ గొంతు విని బద్ధకంగా పక్క మీద నుంచి లేచాను. పాలొచ్చాయి కదా, కాఫీ కలుపుకుని తాగలేరా? ఛ, ఈ ముసలాళ్ళకి వండి వార్చడంతోనే నాకు వయసు అయిపోయేలాగా ఉంది అంది పక్కన పడుకున్న కస్తూరి లేస్తూ. అప్పటికే అమ్మ లేచి అంట్లు తోముతోంది కాబోలు. కిచెన్ నుండి శబ్దం వస్తోంది. మురళి, మురళి అంటూ హాల్లోకెళ్ళింది కస్తూరి. నాన్న హాల్లో టీవీలో వస్తున్న సాయిబాబా భక్తి గీతాలు చూస్తుంటే మురళి తాత పక్కన కూర్చుని టీవీ చూడడం చూసిన కస్తూరి, నీకు పొద్దున్నే పని పాట లేదట్రా? టీవీ ముందు రాయిలా కూర్చున్నావు. స్కూలుకి టైం అవుతోంది, లే అక్కడి నుంచి అని కొడుకుని కసిరింది. నాన్న టీవీ ఆఫ్ చేసి మౌనంగా పడక కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. నేను బ్రష్ చేసుకుని హాల్లోకి వస్తూ, కస్తూరి, నాకు కాఫీ ఇస్తావా అన్నాను. ఇదిగో 5 నిమిషాల్లో వస్తున్నాను అంది సాఫ్ట్గా. ఏదో విసురుగా బదులొస్తుందని ఆశించిన నేను కస్తూరి మాట విని రిలాక్స్డ్గా పేపర్ చూస్తూ కూర్చున్నాను. రమణ, కాళ్ళు పైకి పెట్టుకో. ఇల్లు చిమ్ముతున్న అమ్మ గొంతు వినిపించింది. అంతే, పేపర్ మీద ధ్యాస దారి తప్పింది. పేపర్ అడ్డు పెట్టుకొని అమ్మని గమనించసాగాను. కస్తూరి, కాఫీ త్వరగా పట్రా మళ్ళీ అడిగాను. మరు నిమిషంలోనే వేడి కాఫీ నాకు అమ్మకి తెచ్చి టీపాయ్ మీద ఉంచి వెళ్ళింది కస్తూరి. మమ్మీ, నాకు త్వరగా కాంప్లాన్ ఇవ్వు అడిగాడు మురళి. ఎరా, నాకేమైనా 4 చేతులున్నాయా? కాస్త లేట్ అయితే నాలుక పీక్కుపోతుందా? లేచెళ్ళి స్నానం చేసిరా. టీపాయ్ మీదున్న కాఫీ గ్లాస్ అందుకోబోతున్న అమ్మ కస్తూరి మాటలు విని ఆగిపోయి సగం చిమ్మిన ఇల్లు పూర్తి చేయడానికి వెళుతుంటే, కాఫీ తాగాక చెయ్యొచ్చు కదమ్మా అన్నాను నేను. ఈ కాస్త చిమ్మొస్తాను అనేళ్ళి పూర్తయ్యాక చేతులు కడుక్కొచ్చి కాఫీ తాగుతున్న అమ్మని చూసేసరికి ఎక్కడో కలుక్కుమన్నట్టుగా అనిపించి పేపర్ అడ్డు పెట్టుకున్నాను. మొదట్నుంచి అమ్మకి ఉదయం లేవగానే వేడివేడి కాఫీ తాగే అలవాటు. కాఫీ గొంతు దిగితే చాలు, మరుక్షణమే ఫ్యాక్టరీలో యంత్రంలా ఎంత పనైనా చేసుకుపోతుంది. అలసట అమ్మ ఛాయలకి రావడానికే భయపడుతుందేమో అనిపించేది. ఈ మధ్య ఓసారి ఉదయం నిద్రలేచిన అమ్మ తలనొప్పిగా ఉందని కాఫీ కలుపుకు తాగుదామని పాలు స్టవ్ మీద ఉంచి హాల్లోకొచ్చి కూర్చుంది. పాలు పొంగి కింద పోవడం అమ్మ గమనించలేదు. అప్పుడే కిచెన్లోకొచ్చిన కస్తూరి అది చూసి పెద్దావిడన్న విచక్షణ లేకుండా నాల్కకి నరం లేనట్టు మాట్లాడి, ఇహ మీద నేను కాఫీ ఇచ్చే వరకు ఈ ఛాయలకి రాకండి అని దులిపింది. అమ్మకి అది గుర్తొచ్చింది కాబోలు. నేను కాఫీ గ్లాసు కింద పెడుతుంటే తీసుకుని, ఏళ్ల తరబడి పాతుకుపోయిన అలవాటు ఏరి పారేయడం ఎలాగో అర్థం కావడం లేదు. ఎంత సంభాళించుకున్నా ఆ టైం అయ్యేసరికి వెధవ మనసు వెంపర్లాడుతుంది. అయినా వయసుడిగాక నాలాంటి వాళ్ళకి వేళవేళకి అన్నీ అందాలంటే వీలవుతుందా అంది లోపలికి వెళుతూ. పేపర్ పక్కన పడేసి, అమ్మా, కస్తూరి సంగతి నీకు తెలియందా? మాట తీరే అంతకాని మనసు మంచిదే సర్ది చెప్పబోయాను. పోన్లేరా, కస్తూరి నిన్ను బాగా చూసుకుంటోంది, మాకదే చాలు అనేసి లోపలికెళ్ళింది. ఆ మాటలోని అర్థమై మనసు చివుక్కుమంది. 3 ఆడపిల్లల తర్వాత పుట్టిన వాడినవడం వల్ల నా బాల్యం అందరి గారాబం మధ్య విజయవాడలో సాగింది. నాన్న ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. అమ్మ పిల్లలకి సంగీతం నేర్పుతూనే రేడియోలో తరచూ ప్రోగ్రామ్స్ ఇస్తుండేది. నాన్న జీతానికి అమ్మ అదనపు సంపాదన తోడై ఆర్థికంగా పెద్ద ఇబ్బందులు లేకపోయినా 2 అక్కయ్యలకు పెళ్లిళ్ళయ్యాక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. నాన్న రిటైర్మెంట్ డబ్బుతో చివరి అక్కకు పెళ్ళైతే చేయగలిగారు గాని ఉండడానికి చిన్న ఇల్లు ఏర్పరచుకోలేకపోయారు. అప్పటికే డిగ్రీ పూర్తి చేసిన నాకు వెంటనే రైల్వే ఉద్యోగం రావడం, మరుసటి సంవత్సరమే కస్తూరితో కళ్యాణం జరగడం వెంటనే జరిగిపోయాయి. అప్పట్నుంచి అమ్మా నాన్నలు నాతో పాటు ఉంటున్నారు.
వాళ్ళని నా దగ్గరే ఉంచుకోగలుగుతున్నందుకు గర్వంగాను, మా అక్కయ్యలకి ఎవరికీ దక్కని ఆ అదృష్టం నా సొంతమైనందుకు సంతోషంగానూ ఉంటుంది. అయితే ఆ సంతోషాన్ని అనుక్షణము ఏదో విధంగా పాడు చేయడం కస్తూరికి అలవాటైంది. అయిన దానికి కాని దానికి అమ్మ నాన్నల మీద సూటిపోటి మాటలు అనడం కస్తూరికి దినచర్యలో భాగంగా మారింది. అమ్మ ఇప్పటికీ ఇంటి పని అంతా చేస్తూనే 10 మంది పిల్లలకి సంగీతం నేర్పుతుంటుంది. నా పిల్లల ఆలనా పాలనా చూస్తున్నా సరే కస్తూరికి వాళ్ళని చూస్తే చాలు ఏదో అసహనం, ఆవేశం. నేను తనకే సొంతమైనట్టు, వాళ్ళు ఉత్తపుణ్యానికి పడున్నట్టు ఉదాసీనపరచడం ఆమెకు ఆటలా అయింది. ఆ రోజు ఆదివారం. నైట్ డ్యూటీ చేసి వచ్చి పడుకున్నాను. కస్తూరి రైతు బజార్కెళ్ళింది. అమ్మ నాన్న టీవీలో భవభవత చూస్తున్నారు. బయటకు వెళ్ళొచ్చిన కస్తూరి హాల్లోకి వస్తూనే గబగబా టీవీ దగ్గరకెళ్ళి స్విచ్ ఆఫ్ చేసేసింది. ఇంత తిన్నావా, ఓ మూలన పడున్నావా అని లేకుండా ఉదయం సుప్రభాతం మొదలు రాత్రి సమాప్తం వరకు విరామం లేకుండా టీవీ చూస్తూ తిని కూర్చోవడం తప్ప ఏమైనా ఆలోచిస్తున్నారా? కరెంట్ అవుతోంది, ఎలా కడుతున్నారు? ఇలాంటి విషయాలు ఏమీ పట్టవే. ఇలాంటి విషయాలు ఒకళ్ళు చెప్తే వస్తాయా? ఇక్కడేదో డబ్బులు చెట్టుకు కాస్తున్నట్టు అర్థం పర్థం ఉండాలి అని విదిలించేసరికి మ్రాన్పడిన నాన్న లేచి మారు మాట్లాడకుండా బయటకు వెళ్ళాడు. అప్పటికే నిద్ర లేచిన నేను కస్తూరి మాటలు వినిపిస్తున్నా అమ్మా నాన్నలను ఎందుకు సాధిస్తున్నావని నిలదీయలేని అసక్తత. ఎందుకంటే కస్తూరి చేస్తున్న ప్రభుత్వోద్యోగం వల్లనే నేను ఇల్లు కట్టగలిగాను. నా జీతం బ్యాంకు లోన్లకి సరిపోగా కస్తూరి జీతమే ఇంటిల్లిపాదికి సాపాటు పెడుతోంది. సొంత ఇంట్లో కన్నవాళ్లతో కలిసి ఉండవచ్చని ఆశించానే కాని వాళ్ళు నా భార్యకి భారమవుతారని భావించలేదు. అమ్మ నాన్న కస్తూరి ఈ ముగ్గురిలో ఎవరికి నేను ఒంటరిగా కనిపించినా ఒకళ్ళ మీదొకళ్ళు చెబుతూనే ఉంటారు. అన్నీ విని శ్రోతగానే మిగిలిపోతానే తప్ప ఎవరినీ సమర్థించలేకపోవడానికి కారణం నా అసమర్థత. భార్యని సమర్థిస్తే అమ్మా నాన్నల బాధకి కారణమవుతాను. అమ్మా నాన్నల్ని సమర్థిస్తే వాళ్ళని నిరాశ్రయుల్ని చేసిన వాడినవుతాను. అందుకే కస్తూరి మీద నా ఆవేశాన్ని వెళ్ళగక్కి నిత్యం రభస సృష్టించుకునే కంటే మౌనంగా ఉండడం అలవాటు చేసుకున్నాను. ఆ రోజు సాయంత్రం కస్తూరి మురళిని తీసుకుని బేగంపేటలో ఉన్న వాళ్ళ బాబాయ్ ఇంటికెళ్ళింది. నాన్న నన్ను పిలిచి, నేను మీ అమ్మ ఏదైనా వృద్ధాశ్రమంలో చేరిపోదామని ఎన్నోసార్లు అనుకున్నాం. తెలిసిన చోటల్లా విచారించాను. ఉచితంగా ఉండే చోట ఖాళీలు లేవు. ఖాళీలున్న చోట డిపాజిట్ కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు. అసలు మా తలరాత బాగోలేదు. వయసు ఉడిగిన కాలంలో చిన్నవాళ్లతో పెద్ద మాటలు పడమని, ఆత్మాభిమానం చంపుకుని బ్రతకమని తలరాత మార్చే వీలు లేకుండా బలంగా రాశాడా దేవుడు అని మనసులో వేదనంతా చెప్తుంటే హృదయం విలవిల్లాడింది. రమణ, ఏంటి దీర్ఘాలోచనలో మునిగిపోయావు? ఎప్పట్లా ఇంటి ప్రాబ్లమేనా లేక ఇంకేదైనా అడిగాడు కొలీగ్ వేణు. నాలాంటి వాడికి కొత్త సమస్యలేముంటాయిరా, అమ్మ నాన్న భార్యల ముక్కోణపు సిరీస్ తప్ప అని వేణుతో నిన్న ఇంట్లో జరిగిన సంఘటన చెప్పాను. రమణ, నీకో గుడ్ న్యూస్. 2 ఏళ్ల క్రితం మనిద్దరం కలిసి ఓ చిట్ ఫండ్లో చేరాం, గుర్తుందా? అది ఈ నెలలో పూర్తయింది. వచ్చే ఫస్ట్కి మనకు 30,000 వస్తాయి. అవును కదూ, మర్చిపోయాను. థ్యాంక్స్ రా, సమయానికి గుర్తు చేశావు. థ్యాంక్స్ సరే గాని డ్రింక్ ఒకటి తాగించు. ష్యూర్. ఇంట్లో కస్తూరికి తెలియకుండా నెలనెలా కట్టిన చిన్న మొత్తం ఇప్పుడు 30,000 అయింది. ఈ డబ్బులో కస్తూరికి ఎన్నాళ్ల నుండో అడుగుతున్న బంగారు గాజులు చేయించొచ్చు. లేదంటే ఇన్స్టాల్మెంట్లో తీసుకున్న టీవీ, ఫ్రిడ్జ్ల బాకీ ఒకేసారి తీర్చేయొచ్చు. ఇంకా ఇంకా ఎంత ఆలోచించినా కస్తూరి గాజులకే మనసు ఓటేస్తోంది. ఎందుకంటే ఆ సంతోషంలోనైనా కొన్నాళ్ల పాటు అమ్మా నాన్నలపై ఆమెకున్న అసంతృప్తి సద్దుమణుగుతుందేమో. ఆ డబ్బు ఏం చేయాలని కలలు కనేస్తున్నట్టున్నావు. కాస్త ఆగి నేను చెప్పేది విను. మీ అమ్మా నాన్నల నుండి ఎటువంటి ఆదాయం లేదనేగా మీ శ్రీమతి వాళ్ళని చులకనగా చూస్తోంది. ఈ డబ్బు మీ ఆవిడికి తెలియకుండా మీ పేరెంట్స్కి ఇచ్చి ఇది వాళ్ల డబ్బుగా నీ భార్యకి ఇవ్వమని చెప్పు. వద్దు బాబు వద్దు. కస్తూరి ఆవలించకుండానే పేగులు లెక్కిస్తుంది.
ఇంత సడన్గా వాళ్ళకి డబ్బు ఎక్కడదని నిలదీస్తుంది. అదీగాక అమ్మా నాన్నలు ముందు దీనికి అంగీకరించరు. అయితే ఓ పని చేద్దాం. మీ అమ్మగారు సంగీతం నేర్పేవారన్నావు కదూ? అవును, ఇప్పుడు నేర్పుతోంది. అమ్మ ఆల్ ఇండియా రేడియోలో అనేకసార్లు ప్రోగ్రాంలు ఇచ్చేది. ఇప్పుడెందుకు? నీ సమస్యకు ఓ సొల్యూషన్ చెప్తాను విను. రేపు 1 తారీఖు ఆ డబ్బు చేతికి రాగానే మీ అమ్మ పేరుతో డీడీ తీసి వృద్ధ కళాకారుల ఉపకార వేతన పథకం కింద ప్రభుత్వం పంపినట్టు, ఇహపై ప్రతి నెల 500 రూపాయల పెన్షన్ శాంక్షన్ అయినట్టు ఓ లెటర్ తయారు చేసి పంపు. వర్కౌట్ అవుతుందంటావా? నమ్మకంతో చెయ్యి. మర్నాడు డబ్బు చేతికి అందగానే వేణు చెప్పినట్టుగానే చేశాను. ఇహ మీద కస్తూరి అమ్మా నాన్నల్ని సాధించడం మానేస్తుంది. వాళ్ళు వృద్ధాశ్రమంకెళ్లే ఊసెత్తరు అనుకున్నాను. 3 రోజుల తర్వాత సాయంత్రం ఆఫీస్ నుండి వస్తూ, ఈరోజు అమ్మకి డబ్బందుంటుంది. ఎలా స్పందించారో, ముందు అత్తమామల డబ్బు చూసి కస్తూరి ఎలా రియాక్ట్ అయిందో ఆలోచిస్తూనే ఇంట్లోకి అడుగుపెట్టాను. గుమ్మంలో అమ్మ కనిపించింది. ఎప్పట్లా మామూలుగానే ఉంది. హాల్లో పడకుర్చీలో పడుకున్న నాన్నను చూశాను. మొహంలో ఏదో వైరాగ్యం. నాన్న, ఏంటి అదోలా ఉన్నారు? మామూలుగానే ఉన్నాను గాని లోపలికెళ్ళి బట్టలు మార్చుకునిరా, మాట్లాడాలి. లోపలికెళ్ళగానే కస్తూరి సంతోషంగా, అత్తయ్యకి 30,000 డబ్బొచ్చింది. ఇహ మీద ప్రతి నెల 500 పెన్షన్ కూడా వస్తుందట అంది. ఇంతకు ముందెప్పుడు మా అమ్మని మీ అమ్మ అని నా ముందు సంబోధించే కస్తూరి కొత్తగా అత్తయ్య అనడం కొత్తనిపించలేదు. నేను మౌనంగా విని ఊరుకోవడం చూసి టీ ఇచ్చింది. టీ తాగి హాల్లోకొచ్చి నాన్న పక్కన కూర్చున్నాను. కుర్చీ పక్కనుంచుకున్న పుస్తకంలో లెటర్ తీసి నాకిచ్చాడు. చదువుతుంటే, రమణ, మీ అమ్మకి ప్రభుత్వం వృద్ధ కళాకారుల ఉపకార వేతనం 30,000 పంపారు. ఇహ మీద పెన్షన్ 500 కూడా వస్తుందట. ఎప్పుడో వృద్ధాశ్రమంలో చేరాల్సింది. డిపాజిట్ డబ్బు కట్టే వసతి లేక ఆగిపోయాం. ఇప్పుడు దేవుని దయ వల్ల ఈ రూపంలో డబ్బొచ్చింది. ఇద్దరికీ డిపాజిట్ డబ్బు 20,000 కట్టి రేపే వృద్ధాశ్రమంలో చేరాలని నిర్ణయించుకున్నాం. మిగిలిన 10,000తో కోడలికి ఓ జత గాజులు చేయించాలనుకుంటున్నాం. ఆ పిల్ల ఎన్నాళ్ల నుండో అనుకుంటోంది. కోడలికి ఇంతవరకు చిన్న మెత్తు బంగారం ఏనాడు పెట్టలేదు. ఏదో మాకున్నంతలో గాజులు చేయిద్దాం అనుకున్నాం అన్నాడు నాన్న. లెటర్ చదివి పక్కన పెడుతూ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న? మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళొద్దు. అలా కాదులేరా రమణ, నీ పెళ్ళయిన దగ్గర నుండి నీతోనే ఉంటున్నాం కదా, కొన్నాళ్ల పాటు మీకు విశ్రాంతిగా ఉంటుంది. ఈ ఊళ్ళోనే కదా ఉంటున్నాం అంది అమ్మ. అది కాదమ్మా, నువ్వేమీ అనుకోవద్దురా. మేం నీకోసం ఏమీ చేయలేకపోయాం. ఏదో చదువు చెప్పించాం. నీ స్వశక్తితో ఉద్యోగం తెచ్చుకున్నాం. నీకోసం ఆస్తి కూడా ఏర్పరచుకోలేకపోయాం. అయినా మా ప్రేమాభిమానాలు మాత్రం వదిలి వెళుతున్నాం. వారానికోసారి వచ్చి చూసెళ్ళడం మర్చిపోకే. నెలకోసారి కోడల్ని పిల్లల్ని తీసుకురా. నువ్వు కోడలు పిల్లలు సంతోషంగా ఉండాలన్నదే మా కోరిక. మా గురించి ఎక్కువగా ఆలోచించుకో అని అమ్మ చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. అదేమిటమ్మా, నేనుండగా మీరెక్కడికో వెళ్ళడం? వద్దు. అలా కాదులేరా నాన్న, మేము నిన్నొదిలి ఎక్కడికెళ్తున్నాం? ఊళ్ళోనే కదా. ఫోన్లున్నాయి, వస్తూ పోతుంటాం. ఉదయమే నేను నాన్న వెళ్ళి ఆశ్రమంలో మాట్లాడొచ్చాం. మాకేం భయం లేదు, నిశ్చింతగా ఉండు అంది అమ్మ. మిమ్మల్ని ఇద్దరినీ నాతో ఉంచుకోవాలని నేను చేసిన ప్రయత్నం ఇలా అవుతుందనుకోలేదు. నేనొకటి తెలిస్తే ఆ దైవం మరోలా చేశాడేమిటి అని నాలో నేను అనుకున్నాను. ఈ కథ ఆంధ్రభూమి మాసపత్రిక 2004వ సంవత్సరంలో జూన్ సంచికలో ప్రచురింపబడింది. శ్రీ వెంకటేశ్వరరావు గారు రచయితగా ఇప్పటివరకు 250కి పైగా కథలు, 18 నవలలు, 50కి పైగా కవితలు వివిధ దిన వార మాసపత్రికలో ప్రచురితమయ్యాయి.
పలుమార్లు బహుమతులు అందుకున్న కథలు నవలలు ఒకెత్తైతే, నవ్య వారపత్రికలో విజయ విలాసం, బంధాలు అనుబంధాలు వ్యాసాలు ప్రముఖుల ప్రశంసలతో పాటు పాఠకుల అభిమానానికి పాత్రమయ్యాయి. ముఖ్యంగా బంధాలు అనుబంధాలు పుస్తకానికి కీర్తిశేషులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ముందు మాట రాసి ఆవిష్కరించి ఆశీర్వదించడం వీరి జీవితంలో మరచిపోలేని సంఘటనగా చెప్తారు. అదివో అల్లదివో, ఏటిలోని కెరటాలు కథా సంపుటాలు, విజయ విలాసం, బంధాలు అనుబంధాలు వ్యాసాలను పుస్తక రూపంలో ప్రచురించిన ఎంఎస్కో వీటికి మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు, శ్రీ రామోజీరావు గార్ల ప్రశంసాపత్రాలు పొందారు. ప్రస్తుతం కథలు సీరియల్స్తో పాటు ఈనాడు దినపత్రికలో అంతర్యామి ఆర్టికల్స్ మరియు ఆదివారం మ్యాగజైన్ కవర్ స్టోరీస్, తెలుగు తమిళ భాషల్లో మేఘ సందేశం టీవీ సీరియల్స్కి డైలాగ్స్, అలాగే లిటిల్ లీడర్ షార్ట్ ఫిల్మ్కి కథా మాటలు వ్రాస్తున్నారు. కవిత అయినా కథ అయినా నవలైనా సందేశాత్మకంగా ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడాలన్న తపనతో తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు శ్రీ వెంకటేశ్వరరావు గారు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.